ఫైనల్లీ 1 వీక్ బ్రేక్ తర్వాత వన్ పీస్ చాప్టర్ 1180 అయితే వచ్చేసింది. అండ్ మన ఓడా సెన్సే ఒక అబ్సల్యూట్ క్రేజీ చాప్టర్ ని దించారు. మన సాంజీ ఇంకా జోరో ఫ్యాన్స్ గెట్ రెడీ. ఈ చాప్టర్ లో మన ఓడా సెన్సే మీ యొక్క ఎమోషన్స్ తో ఆడేసుకోబోతున్నాడు. లైక్ లిటరల్లీ నేను ప్రీవియస్ చాప్టర్ లోనే చెప్పా, ఈ మూసమ్మ ఇక్కడికి వస్తే తను స్ట్రా హెడ్స్ తో ఆడుకుంటాడని. సో ఈ చాప్టర్ లో అదే జరిగింది. అసలు ఈ మూసమ్మ యొక్క ఆరాని పెంచడానికి మన ఓడా సెన్సే స్ట్రా హెడ్స్ ని ఎలా కొట్టిపిచ్చాడంటే బ్రో మీరే చూడండి. ఈ చాప్టర్ చాలా అంటే చాలా బాగుండబోతుంది. సో ఇంకేం నేర్చుకుంటే అలా స్టార్ట్ దిస్ వీడియో. ఈ చాప్టర్ స్టార్టింగ్ లోనే మనకి ఈము సమయ యొక్క ఒక పెద్ద డబుల్ స్ప్లిట్ ప్యానల్ ని చూపిస్తారు. అండ్ ఈము సమయ అయితే ఇక్కడ చాలా ఇన్సెంట్ గా ఉన్నాడు. మీరు ఈము సమయ యొక్క పూర్తి డిజైన్ ని ఇక్కడ చూసుకోవచ్చు. కింద చూసుకుంటే ఈ డిజైన్ లో 3 తలకలు వేశారు. అలాగే తన బాడీ మొత్తం టాటూస్ అలాగే డాట్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక ట్రైబ్ నుంచి ఇన్స్పైర్ తీసుకున్నారేమో మన ఓడా సెన్సే. ఎందుకంటే మన ఈము సమయ కూడా ఒక ఏన్షియంట్ వ్యక్తి కాబట్టి తన్ని ఒక ఏన్షియంట్ వ్యక్తి లాగానే ఇక్కడ చూపించారు. బ్రో మనోడు మొత్తం బ్లాక్ షాడోస్ తో నిండిపోయి ఉన్నాడు. ఇంకా మీ అందరికి తెలిసిందే మన ఈము సమా ప్రస్తుతం ఎల్బఫ్ యొక్క క్యాసిల్ టాప్ లో ఉన్నాడు కదా. సో ఆ పై నుంచి మనకి వ్యూ మొత్తం చూపిస్తారు. లైక్ మొత్తం బ్లాక్ షాడోస్. ఇంకా మీరు గమనిస్తే ఇక్కడ ఒక సాంగ్ కూడా ప్లే అవుతుంది. అంటే మన లూఫీ గేర్ 5 లోకి వెళ్తే ఎలాగైతే థమ్స్ ఆఫ్ లిబరేషన్స్ వినిపిస్తాయో అలాగే మన ఈము యొక్క ఈ ఫామ్ లో కూడా లైక్ ఏదో సాంగ్ ఉంది. బట్ ఆ సాంగ్ ఏంటిదో ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు తెలీదు. అనిమే రావాలి. ఇంకా మీ అందరికి తెలిసిందే మన లూఫీ గేర్ 5 లోకి వెళ్తే తన హార్ట్ నుంచి డమ్స్ ఆఫ్ లిబరేషన్స్ లైక్ ప్లే అవుతాయి అన్నమాట. తన యొక్క హార్ట్ బీట్ అది. కానీ ఇక్కడ చూస్తే ఈముకి పాటలు ఇక్కడ డీమన్స్ పాడుతున్నాయి. మన ఈము యొక్క డెవిల్ ఫ్రూట్ వల్ల, ఐ థింక్ డెవిల్ ఫ్రూట్ వల్లే అనుకుంటా, ఇక్కడున్న ఇల్లులన్నీ డీమన్స్ లా మారిపోయాయి కదా, అవి ఇక్కడ సాంగ్ పాడుతున్నాయి. ఇక్కడ మన ఈము సమ ఎల్బఫ్ యొక్క టాప్ లో ఉన్నాడు కదా, కానీ ఒకేసారి ఇక్కడ మాయమైపోతాడు. అంటే తను చాలా స్పీడ్ గా ట్రావెల్ చేసి జోరో వాళ్ళ గ్రూప్ దగ్గరికి వచ్చేస్తాడు. అసలు తను అలా రావడంతో ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోతారు. కానీ మన ఈమోసామా వీళ్ళ దగ్గరికి రాగానే ఫస్ట్ ఒకటే అడుగుతాడు, ఎల్బఫ్ లో కింగ్ ఎక్కడ ఉన్నాడు, ఎల్బఫ్ యొక్క కింగ్ ఎవరు అని చెప్పి తను అడుగుతాడు. ఇక్కడ మీరు డారీ బ్రాగ్ యొక్క రియాక్షన్ ని చూసుకోవచ్చు. వాళ్ళిద్దరు లైక్ షాక్ అన్నమాట. ఒక్క సెకండ్ ముందు ఇక్కడ ఎవడు లేడు, కానీ హఠాత్తుగా వీడెవడు వచ్చేసాడు. వచ్చి ఎల్బఫ్ కి కింగ్ ఉన్నాడా లేడా, ఉంటే వాడు ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతున్నాడు. అసలు వీడు ఎవడ్రా బాబు అని. ఎల్బఫ్ కి కింగే లేరు, అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావా అని చెప్పి మన డారీ బ్రాగి మన ఈముని అడుగుతారనమాట. బట్ మన ఈము అలా మాటల్ని పట్టించుకోడు. తను కొంచెం పక్కకి చూసిన వెంటనే తనకి మన సోమర్స్ కనిపిస్తాడు. అండ్ ఈముని చూసిన వెంటనే సోమర్స్ కూడా అడుగుతాడు, ఈము సమా మీరేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పి తను అడుగుతాడు. అంతే. దీని నెక్స్ట్ ప్యానల్ లో మన జడ్ సోమర్స్ ని ఏ ఫింగర్స్ అయితే పట్టుకుందో ఆ ఫింగర్స్ తగ్గిపోతాయి అన్నమాట. లైక్ ఇది చాలా స్పీడ్ లో జరిగిద్ది. మన ఈము అసలు ఎలా కోసాడు, ఏ అటాక్ చేశాడు కూడా మనకి కనపడదన్నమాట. ఇది లిటరలీ అంత స్పీడ్ లో జరిగింది. ఇక్కడ మీరు లైక్ జెట్ యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ జెట్ యొక్క ఫింగర్స్ తగ్గిపోయినాయి, కానీ 2 ప్యానల్స్ తర్వాత మనకి తన యొక్క రియాక్షన్ ని చూపిస్తారనమాట. లైక్ ఇది చూసిన తర్వాత నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ మూసమా ఇస్ సో డేంజరస్. తన స్పీడ్ అయితే వేరే లెవెల్లో ఉంది. లైక్ సీరియస్లీ మన హజరుద్దీన్, డారీ, బ్రాగి ఇంకా మన జోరో వీళ్ళు కూడా రియాక్ట్ అవ్వలేకపోయారు. వీళ్ళకి కూడా అసలు ఈము ఏం చేశాడో ఏం తెలీదు. ఇక్కడ మన జోరో యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. తను కూడా షాక్ అయిపోయాడు. కాసేపటి ముందు ఈము వాళ్ళ ముందున్నాడు, కానీ కళ్ళు మూసి తెరిచిన వెంటనే వాడు జడ్ యొక్క చేతులు కోసాడు. ఇక్కడ మీరు న్యూ జాయింట్ పైరట్స్ యొక్క రియాక్షన్ ని చూసుకోవచ్చు. అలాగే మన డాక్టర్ చాపర్ యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. లైక్ మనోడైతే ట్రామటైజ్ అయిపోయాడు బ్రో అది చూసి. ఇక్కడ మన జోరో కూడా ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు అనమాట. ఇక్కడ మనోడికి అర్థమైపోయింది తన ముందు ఉంది నార్మల్ వ్యక్తి కాదు. సో సీరియస్ గా ఫైట్ చేయాలని చెప్పి మన జోరో వెంటనే తన కత్తులు తీస్తూ ఉంటాడు. సైడ్ లో మనం సోమర్స్ ని కూడా చూసుకోవచ్చు. తన కూడా తన హార్ట్ పట్టుకుని లైక్ హీల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసి మన జోరో ఈము సమని అడుగుతాడు, నువ్వు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావు కదా, దాని అర్థం నువ్వు కూడా గాడ్ నైట్స్ లో ఒకడివా అని చెప్పి తను ఈము సమని అడుగుతాడు. ఆబ్వియస్లీ మన ఈము తనకి రెస్పాండ్ అవ్వదన్నమాట. అది చూసి మన హజరుద్దీన్ కి చాలా కోపం వచ్చింది. తను వెంటనే ఈము మీదకి అటాక్ చేయడానికి వస్తాడు. నా క్రూమేట్ యొక్క చేతులు కోసేసినోడితో మాట
పొటెన్షియల్ ఏంటి, వీడు ఆబ్వియస్లీ గాడ్ నైట్స్ కోసమే పని చేస్తాడు అని చెప్పి ఇక్కడ మన హచరుద్దీన్ ఈముసమా మీదకి అటాక్ చేయడానికి వస్తాడు. కానీ మన స్టెమ్సన్ వచ్చి హచరుద్దీన్ కి ఒక కిక్ వేసి చెప్తాడు అనమాట, ఈడెవడో కూడా మనకి తెలీదు, వీడి దగ్గర ఎలాంటి ఎబిలిటీస్ ఉన్నాయో కూడా మనకి తెలీదు, ఏం తెలియని ఒపోనెంట్ మీద మనం ఎలా పడితే అలా ఫైట్ చేయకూడదు అని చెప్పి తను ఒక కిక్ కొడతాడు. కానీ మీరు ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూస్తే ఇక్కడ మన స్టెమ్సన్ యొక్క కాలు తెగిపోయింది బ్రో. ఇది చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతారు. ఇక్కడ మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన ఈముసమా ఈజ్ సో ఫ్రికింగ్ స్ట్రాంగ్ అన్నమాట. తను ఎంత స్ట్రాంగ్ అంటే ఇక్కడ ఉన్న ఎవ్వరు కూడా తన యొక్క అటాక్స్ ని చూడలేకపోతున్నారు, ఇంక్లూడింగ్ మన జోరో. మన జోరో కూడా ఇప్పుడు చాలా వీకే. మనోడు రెండోసారి ఈముసమా తన ముందే అటాక్ చేసినా కూడా మనోడు దాన్ని సెన్స్ చేయలేకపోయాడు. ఇక్కడ మన జోరో తన యొక్క 3 సోల్ స్టైల్ రెంగోకు ఓనిగిరిని ఉపయోగిస్తాడు. ఇక్కడ మనోడు లైక్ చాలా స్పీడ్ లో ఆ అటాక్ ని ఉపయోగిస్తాడు. అండ్ మన జోరో యొక్క వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అటాక్ అది. కానీ మన ఈము ఆ అటాక్ ని చాలా ఈజీగా ఆపేసిద్ది. ఇక్కడ మన జోరో ఈము యొక్క బ్లాండ్ స్పాట్ మీదకి అటాక్ చేశాడు అనమాట. అంటే ఈము యొక్క ఎంకల్కి వచ్చి అటాక్ చేశాడు. ఇక్కడ మన ఈము తిరిగి కూడా చూడలేదన్నమాట. ఫస్ట్ ఆ అటాక్ ని తన టేల్ తో ఆపి దాని తర్వాత తను తిరిగాడు. పైగా మీ అందరికి తెలిసిందే మన స్ట్రా హెడ్స్ లో లూఫీ తర్వాత వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ మెంబర్ మన జోరో. అలాంటిది తన స్ట్రాంగెస్ట్ అటాక్ మన ఈముసమా మీద పనిచేయకపోతే మన మిగతా స్ట్రా హెడ్స్ గురించి మనం మర్చిపోతేనే మంచిది. మేబీ ఎల్బాఫ్ లో డ్రాగన్ అయినా లేకపోతే షాంక్స్ అయినా వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చి మన లూఫీ వల్ల క్రూని కాపాడాలి, లేకపోతే వీళ్ళందరూ కాటాకి వెళ్ళిపోతారు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన ఈముసమా మన అందరికి ఒక కొత్త అటాక్ చూపిస్తాడు, అదే ఓమన్. ఇక్కడ తన చేతిలో ఒక బ్లాక్ ఫైర్ ని మీరు చూసుకోవచ్చు. ఆ ఫైర్ పేరు ఓమన్ అన్నమాట. ఈ చాప్టర్ యొక్క పేరు కూడా ఓమనే. అండ్ ఇది నార్మల్ ఫైర్ అయితే కాదు, ఇది ఒక డిమానిక్ ఫైర్, ఇది ఒక డీమన్. మన ఈముసమా ఈ షాడో ని జోరో మీదకి షూట్ చేస్తాడు అనమాట. అది తగిలిన వెంటనే ఇక్కడ మన జోరో నాక్అవుట్ అయిపోతాడు. ఇది చూసిన తర్వాత మన హచరుద్దీన్ కి చాలా కోపం వచ్చింది. తన కంపానియన్ యొక్క చేతులు కోస్తాడు. ఇప్పుడు తన గెస్ట్ ని అలా కొట్టేశాడు. ఇది చూసి మన హచరుద్దీన్ లైక్ తన యొక్క వెపన్ తీసుకొని ఈముసమా మీదకి అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. అండ్ మన ఈముసమా కూడా తన యొక్క ఓమన్ అటాక్ ని మళ్ళీ హచరుద్దీన్ మీదకి ఉపయోగిస్తాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ ఓమన్ ఫ్లేమ్స్ మీద లైక్ ఒక ఫేస్ కూడా కనిపించింది మీకు. మన ఈము ఎంకలా బ్లాక్ ఫ్లేమ్స్ ఉన్నాయి కదా, ఐ థింక్ అవే మనోడు చేతిలో సమన్ చేసి ఇలా బుల్లెట్స్ లాగా వదులుతున్నాడు. ఈ అటాక్ హచరుద్దీన్ మీదకి తగిలిన వెంటనే ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది అన్నమాట. ఇది చూసిన తర్వాత నాకైతే అనిపించట్లా మనోడు ఇప్పట్లో లెగుస్తాడని. ఇక్కడ మీరు కింద పడిపోయిన హచరుద్దీన్ ఇంకా జోరోని చూసుకోవచ్చు. వీళ్ళిద్దరికి చాలా దారుణంగా డ్యామేజ్ తగిలింది. వీళ్ళు ఇప్పట్లో లెగరు. ఇక్కడ మన చాపర్ కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు తొందరగా హీల్ అవ్వడానికి ఒక ఛాన్స్ అయితే ఉంది. కానీ మనం ఈముని చూసుకుంటే మన ఈము వీళ్ళిద్దరిని డిఫీట్ చేసిన తర్వాత మన సోమన్స్ దగ్గరికి వెళ్తాడు అనమాట. ఇక్కడ రెండోసారి తన యొక్క బ్లాక్ ఫ్లేమ్ చేతిలో సమన్ చేసి ఈసారి ఆ ఫ్లేమ్స్ తో మన సోమన్స్ ని హీల్ చేస్తాడు. ఇంకా ఇది చూసిన తర్వాత నేను ఇంకా షాక్ అయిపోయా. మన ఈము ఆ ఫ్లేమ్స్ ని ఉపయోగించి తన ఎనిమీస్ ని బ్లాస్ట్ చేస్తున్నాడు. ఇంకా తన ఎలైస్ కి హీలింగ్ కూడా ఇస్తున్నాడు. పైగా మన సోమర్స్ మొత్తం హీల్ అయిపోయిన తర్వాత మన ఈము ఏం చెప్తాడు తెలుసా, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా వృధా చేయాలని అనుకోవట్లేదు, నీ పని తొందరగా కంప్లీట్ చేయని చెప్పి తను అంటాడు. ఆ మాట విన్న వెంటనే మన సోమర్స్ వెళ్ళిపోతాడు. మన ఈము కూడా వెళ్ళిపోతాడు. ఇంతకీ మన సోమర్స్ ఎక్కడికి వెళ్తున్నాడో మనకి తెలియదు, కానీ మన ఈము మాత్రం ప్రస్తుతం గాల్లోకి ఎగిరిన వెంటనే తన యొక్క బ్లాక్ ఫ్లేమ్స్ ని ఉపయోగించి ఈసారి తన ఎంకాల రెక్కల్ని జనరేట్ చేస్తాడన్నమాట. ఇంకా మన ఈము ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే మళ్ళీ ఎల్బాఫ్ లో ఉన్న ప్రతి విలేజ్ కి ఒక అనౌన్స్మెంట్ పంపిస్తారన్నమాట. ఇంకా ఎల్బాఫ్ డేంజరస్ సిచ్యువేషన్ లోనే ఉంది. ఇంకెవడో కొత్తోడు వచ్చాడు, వాడు చాలా డేంజరస్ గా ఉన్నాడు, మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ని పాస్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు ఈముసమాని చూసుకోవచ్చు. మనోడు తన రెక్కలతో హ్యాపీగా అక్కడ ఎగురుకుంటూ వస్తున్నాడు. ఇంకా దారిలో తనకి గాన్కో కనిపించింది. అంటే గాన్కో యొక్క ఆ ఐస్ క్యూబ్ ఉంది కదా, అది కనిపించింది. అండ్ మనోడు ఈసారి తన వెపన్ నుంచి ఆ బ్లాక్ షాడోని షూట్ చేస్తాడన్నమాట. అది లిటరల్లీ వెళ్ళి ఆ పెద్ద ఐస్ క్యూబ్ కి తగిలి ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఇప్పుడు ఆ బ్లాస్ట్ వల్ల ఆ ఐస్ మెల్ట్ అయిపోయి మన గాన్కో ఫ్రీ అయిపోయిందా లేదా అది మనకి ముందు చాప్టర్స్ లో తెలిసింది. ఎందుకంటే మన లోకి మనకు ఆల్రెడీ చెప్పాడు, డ్రాగ్నీర్ క్రియేట్ చేసిన ఐస్ ని డ్రాగ్నీర్ మాత్రమే మెల్ట్ చేయగలడు అని చెప్పి మన లోకి ఆల్రెడీ చెప్పాడు. బట్ మన ఈముసమా కూడా తన యొక్క అటాక్ ని ఉపయోగించాడు కాబట్టి మేబీ అది మెల్ట్ అయిందా లేదా ఏమైందో అది మనం ఫ్యూచర్ చాప్టర్స్ లో చూడడానికి దొరికింది. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి గబాన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన గబాన్ ఆ హాకీని ఫీల్ అయ్యి తను కూడా భయపడిపోయాడు అనమాట. అసలు ఇలాంటి హాకీ తన జీవితంలో తను ఎప్పుడు సెన్స్ చేయలేదు. లాస్ట్ టైం తను గాడ్ వ్యాలీలో ఫీల్ అయిన హాకీయే తను చాలా డేంజరస్ హాకీ
అని చెప్పి అనుకున్నాడు, కానీ ఇప్పుడు వస్తున్న హాకీ దానికన్నా డేంజరస్ గా ఉంది అని చెప్పి మన గబాన్ ఇక్కడ అంటున్నాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఎల్బఫ్ యొక్క స్కూల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన లోకి ఇంకా లూఫీ వీళ్ళిద్దరు తింటున్నారు అనమాట. ఇంకా మన లోకి చెప్తాడు, లూఫీ నువ్వు తినేదేదో చాలా తొందరగా తినాలి, నేను ఒక డేంజరస్ హాకీని ఫీల్ అయ్యా, మనకి ఫైట్ చేసే టైం వచ్చేసింది, తొందరగా తిను అని చెప్పి తను అంటాడు. అండ్ మన లూఫీ కూడా ఇక్కడ తొందరగా తింటూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి సాంజీ వాళ్ళ గ్రూప్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన సాంజీ చెప్తాడు కూడా ఆ స్ట్రేంజ్ హాకీ ఏంటిది అని చెప్పి తను అంటూ ఉంటాడు. అండ్ మన జింబే చెప్తాడు ఆ హాకీ నిజంగానే చాలా స్ట్రేంజ్ గా ఉంది, అయితే తనేనా అని చెప్పి తను ఏదో చెప్పబోతాడు. కానీ అప్పుడే మన కిలింగం మీదకి ఒక బ్లాక్ ఫ్లేమ్ వచ్చింది. ఇంకా మనోడు మొత్తం హీలైపోతాడు. ఇంకా మన కిలింగం చెప్తాడు, ఈ మూసమా మీరు వచ్చేసారా నన్ను కాపాడడానికి అని చెప్పి తను గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఇంకప్పుడే అక్కడికి మన ఈమూసమా ప్రత్యక్షం అవుతాడనమాట. అది చూసి మన సాంజీకి మెంటల్ ఎక్కిద్ది. మన సాంజీ బి లైక్, వాడిని నేను కట్టేసా, నా పర్మిషన్ లేకుండా నువ్వెవడరా వాడిని విడిపించడానికి అని మనోడు లిటరలీ ఈమూసమా మీదకి అటాక్ చేసేస్తాడు బ్రో. ఇక్కడ మన జింబే చెప్తాడు సాంజీలా చేయమాకరా అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ మన సాంజీ మాత్రం విండు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మనోడు ఈమూసమా మీదకి అటాక్ చేసేసాడు. ఆ అటాక్ ని మన ఈము తన యొక్క లెగ్ తో ఆపుతాడు అనమాట. ఇంకా మన సాంజీ నోటీస్ చేస్తాడు, ఆ లెగ్ మొత్తం లైక్ షాడోలో కవర్ అయిపోయింది. ఇది చూసి మన సాంజీ కంగారు పడిపోతాడు. మన ఈము తన యొక్క బ్లాక్ ఫ్లేమ్స్ తో కవర్ అయిన లెగ్ తో మన సాంజీ మీదకి ఒక అటాక్ చేయగానే ఇక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరిగిద్ది. ఇక్కడ ఇంపాక్ట్ మాత్రం చాలా భయంకరంగా ఉండిద్ది. ఆ బ్లాస్ట్ ఒక పెద్ద రేడియస్ ని కవర్ చేసేది అనమాట. లైక్ చాలా దూరంగా ఉన్న ప్రజలు కూడా ఆ బ్లాస్ట్ ని చూడగలుగుతారు. కానీ సాంజీ ఫ్యాన్స్ మీరు భయపడాల్సిన అవసరం లేదు, మన సాంజీ జర్మన్ 66 కాబట్టి మనోడు కొంచెం డ్యూరబుల్, మనోడు సర్వైవ్ అయిపోతాడు. అండ్ అది చూసి మిగతా స్ట్రాయిడ్స్ అయితే భయపడిపోతారు అనమాట, ఎందుకంటే నెక్స్ట్ వంతు వాళ్ళదే కాబట్టి. కానీ అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చేస్తాడు. ఇంక తను ఈమోని అడుగుతాడు, ఇంతకీ నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు, ఎల్బఫ్ కి ఏ పని మీద వచ్చావు అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట వినిన తర్వాత ఫైనల్లీ మన ఈమూసమా రిప్లై ఇస్తాడనమాట. 14 years బ్యాక్ నా సర్వెంట్ కింగ్ హరల్ ని ఇక్కడ ఎవడో చంపేశాడు, ఆ చంపినోడు ఎవడో కనుక్కోడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి తను అంటాడు. ఇక్కడి సర్వెంట్ అనే మాట వినిన తర్వాత ఎంకలో నా వ్యక్తికి చాలా కాలింది. తను చెప్తాడు, ఆ వ్యక్తిని సర్వెంట్ కాదు, తను ఎల్బఫ్ యొక్క కింగ్, మా నాన్న కింగ్ హరల్డ్. పైగా నువ్వు వెతుకుతున్న ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, నేనే మా నాన్నని చంపాను, అయితే ఏంటి అని చెప్పి తను అంటాడు బ్రో. ఇక్కడ మన లోకి చాలా క్రేజీగా చెప్తాడు. అసలు ఈ ప్యానల్ చూడండి గైస్, మన ఓడా సెన్సే ఈ ప్యానల్ కి జస్టిస్ చేయడానికి చాలా కష్టపడ్డారు. పైన చూస్తే లోకి యొక్క లైటింగ్ పడుతుంది, అలాగే కింద చూస్తే ఇము యొక్క డార్క్నెస్ అయితే ఉంది. నాకైతే ఈ ప్యానల్ చాలా బాగా నచ్చింది. అండ్ మన ఇము చెప్తాడు, ఇక్కడ జరగబోయే ట్రాజెడీ జరిగేది కాదు, నువ్వు ఇక్కడ లేకపోతే మనం ఇది అవాయిడ్ చేసే వాళ్ళం, నువ్వు ఇక్కడ లేకపోతే అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన లోకి చెప్తాడు, ఏంది నేను ఇక్కడ లేకపోతేనా, ఏం మాట్లాడుతున్నావు, నేను ఉండాల్సిందే ఇక్కడ, ఇది నా ప్లేస్, ఈ ఎల్బఫ్ నాది, రిమెంబర్ దట్ యు డమ్ యాస్ అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది గైస్. ఇంకా నెక్స్ట్ వీక్ బ్రేక్ అన్నమాట. నెక్స్ట్ వీక్ మనం లూఫీ లోకి వర్సెస్ ఈము ఫైట్ ని చూడబోతున్నాం. సో ఆ నెక్స్ట్ చాప్టర్ మాత్రం చాలా బాగుండబోతుంది. అది తొందరగా చూడాలనుకుంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో కొత్త చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి గైస్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే ఈ వీడియో ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. ఇంకా మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.